హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ బొనిగల గారు. నమస్కారం సాల్మన్ గారు. నమస్తే అమ్మా లాస్య. సో మనము ఇందాక ప్రీవియస్ వీడియోస్ కొన్ని చేస్తున్నాము. సో ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అని. అప్పుడు చెప్పారు ఓకే. మరి ఇప్పుడు గత 6 నెలలుగా చూసుకుంటే డౌన్ ఫాలే ఉంది. ఇంకా ఎందుకు మీరు స్టాక్ మార్కెట్లో కానీ ఈక్విటీలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయమని ఎందుకు చెప్తున్నారు? అమ్మా మంచి క్వశ్చన్ అడిగావమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, మనము ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం కూడా మనం వీడియో చేసినప్పుడు మార్కెట్లో ఆల్ టైమ్ హై ఆల్ టైమ్ హై ఉంది, కరెక్ట్. 86,000 అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఎందుకు చేయాలి? 86,000 సెన్సెక్స్. ప్రజలు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అమ్మా, గ్రీడ్ అంటే ఆశ, దురాశ అనుకోని పెరుగుతున్నప్పుడే స్టాక్స్ కొంటారు. పెరుగుతున్నప్పుడే ఇప్పుడు మీరు బంగారం పెరుగుతున్నప్పుడే కొంటే ఏమవుతుంది, మీకు ఎక్కువ రేట్లో కొంటారు, మీరు తక్కువ బంగారం వస్తుంది. సపోజ్ బంగారం ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, తులం బంగారం 80,000 ఉంది అనుకో అమ్మా, ఏదో కారణం వల్ల 2 నెలల్లో 70,000కి వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? బంగారం ధర తగ్గినప్పుడు మీరేం చేస్తారు? చక్కగా అది ఆపర్చునిటీ కింద తీసుకొని కొంటారు. స్టాక్ మార్కెట్లో కూడా అమ్మా ఎప్పుడు ఇలాగే పెరగదు, ఎప్పుడు తగ్గదు. అసలు స్టాక్ మార్కెట్ అంటే అర్థమే స్టాక్స్ దొరికే మార్కెట్. ఈ స్టాక్స్ దొరికే మార్కెట్ ఏంటంటే మన దేశ ఎకానమీకి సూచిక. మన ఎకానమీ ఎలా ఉందో దానికి సూచిక. ఒక దేశంలో స్టాక్ మార్కెట్ బాగుంది అంటే ఆ దేశం బాగున్నట్టు. ఒక దేశంలో స్టాక్ మార్కెట్ అల్లకల్లలో అవుతుందంటే ఆ దేశం ఎకానమీ బాగాలేనట్టు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఎన్ని ఒడిదుడుకులున్నా దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్స్ ముందుకే వెళ్తాయి. 79లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఇప్పుడు 77,000 ఈరోజు. అయితే మీరు అన్నారు, మంచి క్వశ్చన్ ఇచ్చారు, 86,000కి వెళ్ళింది సెన్సెక్స్. ఇప్పుడు అంటే కరెక్ట్గా 6 నెలల క్రితం ఎవరైతే ₹1,00,000 పెట్టారో 45 ఏళ్ళ క్రితం 8,60,00,000 అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సొమ్ము తగ్గి 7,70,00,000 అయింది. 77,000 అంటే నేను మీ ద్వారా ప్రజలకు చెప్తుంది ఏంటంటే అమ్మా, దీర్ఘకాలం క్రితం పెట్టిన వాళ్ళది 8 కోట్లకి వెళ్ళింది, మార్కెట్ డౌన్ అయితే 7 కోట్లకు వచ్చింది. అసలు పెట్టింది ఎంత? 1,00,000. అసలు తగ్గుతుందా? లాభంలో తగ్గుతుంది. సో ఇది కూడా లాసే కదా, లాసే. కానీ మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ వెళ్తాం. ఎందుకంటే మార్కెట్లో ఒకటి 8%, ఒక 10%, 12% వస్తాయి. అయితే మార్కెట్ ఎప్పుడు ఇలాగే ఉంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ రాదు. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ రావాలంటే మార్కెట్స్ కరెక్షన్ రావాలి. ఇది ఆపర్చునిటీ కింద తీసుకోండి. మార్కెట్స్ ఎందుకు పడిపోతాయంటమ్మా, 2-3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళినా ఎందుకు పెద్ద మొత్తంలో వాళ్ళు సేల్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఇప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, రూపాయి డిప్రిసియేషన్ అవుతుంది. మనం ఇక్కడ పెట్టడం వల్ల మన లాభాల్లోంచి డిప్రిసియేషన్ అవుతుంది కాబట్టి డాలర్స్లో పెట్టుకుందామని, ఎప్పుడైతే మార్కెట్స్లో గోల్డ్ పెరుగుతుంటుంది గోల్డ్లో పెట్టుకుందామని, రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకుందామని కొంతమంది తీస్తున్నారు. దీన్ని మీరు ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. గ్రీడ్ పీపుల్ ఏం చేస్తారంటే పెరిగేటప్పుడే పెడతారు, అది రాంగ్. ఫియర్ పీపుల్ ఏం చేస్తారంటే పడేటప్పుడు అమ్మేస్తారు, అది రాంగ్. పడేటప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్స్ కరెక్షన్ అవుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక చోట ఎకరం సపోజ్ 1 కోటి ఉందనుకోమ్మా, 80 లక్షలకు వచ్చినప్పుడు అది మీకు ఆపర్చునిటీ. భూమి మీద ప్రతి వస్తువు డౌన్ అయితే మనం ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతాము, మరి కంపెనీలో షేర్లు మాత్రం డౌన్ అయితే ఆపర్చునిటీ లాగా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఇప్పుడు ఒక్క 3 రోజుల క్రితం 75,000 వరకు వెళ్ళింది సెన్సెక్స్, మళ్ళీ ఇప్పుడు వరుసగా 3 రోజుల నుంచి పెరుగుతుంది. అయితే మనం అందుకే ఏం చెప్తున్నాము, ప్రజలకి ఏం చెప్తున్నాం అంటే షార్ట్ పీరియడ్ కోసం స్టాక్ మార్కెట్లోకి రావద్దు. ఈక్విటీస్ ఎప్పుడు కూడా కంపెనీలో ఓనర్షిప్ అంటే ఏంటి, తరాలు ఉండాలి. ఎస్బీఐ బ్యాంకులో ఓనర్షిప్ అంటే మనం జనరేషన్స్ ఉంచుకోవచ్చు అమ్మా, ఎప్పటికి ఉంచుకోవచ్చు. పెద్ద పెద్ద ఫినాన్స్ కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, స్టీల్ పరిశ్రమ కానీ, సిమెంట్ కానీ, ఆటోమొబైల్ పరిశ్రమలు కానీ, మనం వ్యక్తిగా ఒకళ్ళు ఇండస్ట్రీ పెట్టలేము. కొంతమంది కలిసి ఇండస్ట్రీ పెడితే ఈక్విటీస్ అంటే అందులో మనకు ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒక దీర్ఘకాలంలో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టేదని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఓకేనమ్మా. ఎన్నో స్టార్టప్ ఇప్పుడు జొమాటో చూడండి అమ్మా, జొమాటో కానీ, స్విగ్గీ కానీ,
ఇవి స్టార్టప్ కంపెనీస్ ఎన్నో కొద్ది రోజుల్లోనే విపరీతంగా పెరుగుతున్నాయి ఆపర్చునిటీ. సో మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్స్లో ఎప్పుడూ ఆటుపోట్లు ఉంటాయి. దీర్ఘకాలం ఉంటే ఈక్విటీస్ రిటర్న్స్ కొలిసే పద్ధతి పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఇప్పుడు 15% రిటర్న్ అంటే అర్థం ఏంటంటే ప్రతి 5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 18% అంటే ప్రతి 4 ఏళ్ళకి డబుల్, 12% అంటే ప్రతి 6 ఏళ్ళకి డబుల్, 10% అంటే ప్రతి 7 ఏళ్ళకి డబుల్. 10% వస్తే కూడా ప్రతి 7 సంవత్సరాలకి డబ్బు డబుల్ అయింది. సో మనం ఏం చెప్తున్నంటే ప్రజలకి షార్ట్ పీరియడ్ కోసం మీరు ఈక్విటీస్కి రావద్దు. మీకు అవసరం 6 నెలల్లో ఉందా, 9 నెలల్లో ఉందా, సేఫర్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళండి. లాంగ్ పీరియడ్ కోసం ఈక్విటీస్లో రండి. ఈక్విటీస్ అంటే ఏంటి? కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే రిటైర్మెంట్ లాంగర్ పీరియడ్. ఎవరు కూడా మనం తొందరగా రిటైర్ కాం కదా. యంగ్ జనరేషన్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు. చక్కగా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు జీవితకాలం మిమ్మల్ని కాపాడుతుంది. రేపు అనేది లేకపోతే ఈరోజు ఇన్వెస్ట్ చేసే పని లేదు. రేపు అనేది లేకపోతే ఈరోజు ఎంత వస్తే అవజేయచ్చు. రేపు ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవాలి. డబ్బులో ఉన్న మహత్యం ఏంటంటే మీరు నిద్రపోతున్న డబ్బు మీకు డబ్బు సమకూరుస్తుంది. ఎఫ్డీలో పెడితే కూడా వడ్డీ రూపేనా ₹1,00,000 వేసారనుకోండి, ప్రతి నెల 500 ఎఫ్డీఏ. మీరు ఏం చేయకపోయినా మీకు డబ్బు సమకూర్చి పెడుతుంది. మీరు ఏం చదువుకున్నారని అడగదు, మీరు ఏ స్టేటస్ అని అడగదు. డబ్బులో అమాయత్యం ఉంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్స్ ఆటుపోట్లు ఎప్పుడు ఉంటాయి. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో ఈసీజీ ఎలా ఉంటుందో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లాంగర్ పీరియడ్ ఎకానమీకి అండర్లయింగ్ ఉంటుంది. మన ఎకానమీ 5 నుంచి 6.5 జీడిపి గ్రోత్ ఉంది, 5 to 6.5% మధ్యలో. ఇన్ఫ్లేషన్ కూడా 5 to 7 మధ్యలో ఉంది. జనరల్గా ఈక్విటీ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే అరౌండ్ 12%. ఎప్పుడు 45 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. ఈ సంవత్సరం మైనస్ రిటర్న్స్ వచ్చినాయి అనుకో, దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డబుల్ వస్తాయి అని. రిస్క్ ఉంటుంది. రిస్క్ అన్ని చోట్ల ఉంటుందమ్మా. మనం బైక్ వేసుకుని వెళ్తున్నాం, కార్ వేసుకుని వెళ్తున్నాం, రోడ్డు మీద రిస్క్ లేదా? రిస్క్ని ఎట్లా మనం మేనేజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మనం మన ఛానల్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే ట్రెడిషనల్ సేవింగ్స్, ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీసులు, ఎండోమెంట్ పాలసీస్ పెట్టుకొని ఇన్ఫ్లేషన్ కూడా రాకుండా ఇంకా మీ స్టేటస్ని తగ్గించుకోవద్దు. రిస్క్ తీసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి, ధనవంతులు అవ్వండి. డౌన్ అయినప్పుడు ఆపర్చునిటీ, డౌన్ అవుతున్నప్పుడు ఆపర్చునిటీ కోసమే సిప్పు. మీరు 86,000 దగ్గర కొన్నారు, 85,000 దగ్గర కొన్నారు, 84 దగ్గర కొన్నారు, 77 దగ్గర కూడా కొన్నారు. కొనే వాళ్ళకి రేటు తగ్గుతున్నప్పుడు కొంటే ఏమవుతుంది? నంబర్ ఆఫ్ షేర్లు ఎక్కువ వస్తూ ఉంది. తగ్గినప్పుడల్లా కొంటున్నాం, ప్రతి నెల కొంటున్నాం సిప్పు, నంబర్ ఆఫ్ షేర్లు ఎక్కువ వస్తాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మరి ఈ రోజు కోసం కాదు, నేను కొంది 10 ఏళ్ళ తర్వాత. సో ఈ రోజు ఉన్న 77,000 సెన్స్ 10 ఏళ్ళ తర్వాత 1,50,000, 2-3 లక్షలు అవుతాయి. అప్పుడు నాకు వెల్త్ క్రియేట్ అయింది. అందుకే సిప్పు. మరి లంసం పెట్టొద్దా? లంసం కూడా పెట్టండి, ఎస్టీపీ పద్ధతిలో పెట్టండి. డౌన్ అయినప్పుడు ఒకటేసారి పెట్టండి. ఫైనాన్స్ ప్రొఫెషనల్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళండి. లాంగ్ టర్మ్ ఉంటే పేషెన్స్ పేస్. ఎవరైతే ఓపిక ఉంటుందో వాళ్ళకి ఈక్విటీస్లో ధనం సమకూరుతుంది, లాభాలు వస్తాయి. ఇప్పుడు ఎలాగో డౌన్ ఫాల్ ఉంది, ఇప్పుడు కొనడం చాలా మంచిది. ఇంకా డౌన్ అయింది అనుకోండి, ఇప్పుడు పెట్టారు ఒక 10 లక్షలు, ఇంకా డౌన్ అయింది 8 అవుతుంది. 0 కాదు. ఒకే స్టాక్ ఉంటే ఆ స్టాక్ దెబ్బతింటే ఫ్రాడ్ అయితే 0 అవుతుంది. సమ్మేళనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ 50 కంపెనీలు సమ్మేళనం, 50 కంపెనీలు 15 సెక్టార్లు సమ్మేళనం, ఎప్పటికీ 0 కాదు. రిస్క్ ఉంటుంది, వెయిట్ చేయాలి. అందుకే లాంగ్ రన్. రిస్క్ తగ్గించుకోవాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి, డైవర్సిఫికేషన్. సో మనం ఏం చెప్తున్నామంటే మార్కెట్స్ డౌన్ అయినప్పుడు భయపడకుండా ఫీర్ అయిపోయి అమ్మేయవచ్చు. అది ఆపర్చునిటీ కింద ధైర్యంగా కొనుక్కోండి. పెరిగేటప్పుడు గ్రీడ్ ఇంకా ఎంత పెరిగిద్దో అని అత్యాశపోయి కాదు. పెరిగేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది, ఎస్టీపీ పద్ధతులు. డిస్ట్రిబ్యూటర్ ద్వారా, ప్రొఫెషనల్ ద్వారా పెట్టుకొని మేనేజ్ చేసుకుంటే, రిస్క్ని మేనేజ్ చేసుకుంటే ధనవంతులు అవడానికి ఫైనాన్స్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి క్యాపిటల్ మార్కెట్స్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.